హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన ప్రదీప్ రంగనాథన్ అందరికీ తెలిసిన ఒక హీరో, సుపరిచితుడు, యంగ్స్టర్స్కి ఐ థింక్ సో కొంచెం దగ్గరగా బాగా కనెక్ట్ అయిన ఒక హీరో అనమాట. రీసెంట్ టైమ్స్లో లవ్ టుడే, డ్రాగన్ అండ్ నౌ డ్యూడ్ ఈ మూవీతో ఇప్పుడు మళ్ళీ తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. సో డ్యూడ్ మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటా. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, లుక్ బాగుంది. అంటే రెండు పోస్టర్లు ఇద్దారు. ఒకటి తాళి పట్టుకొని వెనకాల రౌడీస్ కనపడుతున్నారు, పోస్టర్లో కనిపించకుండా ఉన్నారనమాట. సో వెంట పడుతున్నట్టు అదొకటి ఉంది, తాళి పట్టుకున్నాడు, కళలో ఏదో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో సంథింగ్ మనకి ఏదో పోస్టర్లో చెప్తున్నారు అనమాట. సినిమా ఏంటి అనేది మనకు అది క్లారిటీగా అర్థం కాలేదు కాబట్టి తెలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. ఏంటనేది చాలా ట్రై చేసినా బట్ అర్థం కాలేదు. చూద్దాం, దాని టీజర్ కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో అలాగే మన ప్రదీప్ ఆల్రెడీ చేసిన 2 సినిమాలు కావచ్చు, తమిళ సినిమాలే, తెలుగులో డబ్ అయిన తర్వాత కూడా మంచి కలెక్షన్స్ వచ్చేసాయి. అంత మంచి కంటెంట్ ఉంది కాబట్టి మంచి కలెక్షన్స్ వచ్చాయి. దట్టు యూత్కి కనెక్ట్ అయ్యాడు. ఫస్ట్ సినిమా వచ్చేసి లవ్ టుడే, మంచిగా యూత్కి యాప్ట్ కనెక్ట్ అయ్యే ఒక టైటిల్ సినిమా కనెక్ట్ అయిపోయింది. యూత్ అందరు కనెక్ట్ అయిపోయారు, సినిమా సక్సెస్ చేశారు. నెక్స్ట్ డ్రాగన్ అయితే కొల్ల కొట్టేసింది నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ వేరు, సెకండ్ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ వేరు. అంటే డిఫరెన్స్ అంటే సినిమా క్యారెక్టర్స్, కాలేజీ స్టూడెంట్స్ క్యారెక్టర్స్ 2 చేసింది. అంటే ఆ విధంగా చేసినా కూడా మెప్పించగలిగాడు. జూనియర్ ధనుష్ అని ఒక పేరు వచ్చింది. ఆ పేరు గురించి కూడా తను ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగిందనమాట. సో జూనియర్ ధనుష్ అనడం కంటే నేను ఓన్గా నా పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. సో ఆయన పెద్ద హీరో, చాలా సీనియరు, ఆయన అంత గొప్ప వాళ్ళతో నేను పోల్చుకోదలుచుకోవట్లేదు. సో నన్ను ఆయనతో పోల్చకండి, నేను ఐఎమ్ జస్ట్ ప్రదీప్ రంగనాథన్ అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో మన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా డ్యూడ్ చాలా యాప్ట్గా ఉంది. ఫస్ట్ 2 టైటిల్తో పోల్చుకున్నా కూడా దాటికంటే కూడా ఇంకా యాప్ట్గానే ఉంది. అంటే రాను యూత్ని టార్గెట్ చేశాడు బాగా గట్టిగా. ఫస్ట్ 2 సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకా డ్యూడ్ అని పెట్టి ఆడియన్స్కి ఫస్ట్ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా పెట్టాడు అనమాట. చాలా యాప్ట్ టైటిల్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఎక్కిపోతాయి అనమాట. సో టైటిల్ చూడగానే సినిమా చూడాలరా అనిపించేంతగా ఉన్నాయన్నమాట. 2 సినిమాల ముందు, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. సో ప్రదీప్ రంగనాథన్ టైటిల్ కావచ్చు, సినిమా స్టోరీ సెలెక్షన్ కావచ్చు, మేబీ తనని ఇప్పుడు ఈ పొజిషన్లో బట్టే తెలుగు ఆడియన్స్ మధ్యలో కూడా సక్సెస్ అవ్వగలిగాడు. తెలుగు సినిమాల్లో తెలుసుగా, తెలుగు ఆడియన్స్ సినిమా నచ్చితే అది ఏ సినిమా అని ఆలోచించరు, సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయిపోద్ది, అంతా సపోర్ట్ చేస్తారు. బట్ తమిళ్లో అలా ఉండదయ్యా. మన తెలుగులో వాళ్ళే అట్లా వేసేది. ఏ ఇండస్ట్రీలో అట్లా ఉండదు. తమిళ్, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు. మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వం, అంటే ఇవ్వడం కాదు, ఇస్తాం. బట్ యాజ్ వెల్ యాజ్ పక్క ఇండస్ట్రీ వాళ్ళ సినిమాలు వచ్చినా కూడా మనం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. సినిమాలు థియేటర్లు ఇస్తాం, ఆ థియేటర్లకి మనం వెళ్ళి చూస్తాం. ఇదే అనమాట మ్యాటరు. సో అలాంటి టైంలో మన ప్రదీప్ కూడా ఒక చిన్న హీరోగా వచ్చి ఇప్పుడు సక్సెస్ అయ్యాడు, మంచిగానే ట్రెండింగ్లో ఉన్నాడు. ఈ హీరోయిన్ వచ్చేసి మమితా బైజు, ట్రెండింగ్ హీరో విత్ ట్రెండింగ్ హీరోయిన్. మమితా బైజు మలయాళం సినిమా నుంచి మనకి ఇక్కడ పరిచయం అయింది. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు డైరెక్ట్ పరిచయం అయిపోతుంది అనమాట. సో ప్రేమల సినిమా తెలుసుగా, సో ఆ హీరోయిన్ అనమాట మమితా బైజు. అంటే ఎవరు అనుకున్నారు. సో అది మ్యాటరు. మనకు ఇక్కడ టైటిల్లో ఎక్కడా ప్రాబ్లం లేదు. టైటిల్ చాలా యాప్ట్గా ఉంది, చాలా క్యాచీగా ఉంది. అండ్ సినిమా 2 పోస్టర్లు వచ్చారు కదా, ఒకటి మమితా బైజుతో ఉండేది బేర్ బాడీతో, అండ్ ఇంకోటి తను తాళి పట్టుకో ఉండేది. 2 పోస్టర్లు వచ్చారు. సో ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఇవన్నీ తర్వాత చూసుకుందాం. టీజరు, ట్రైలరు ఇవన్నీ వచ్చేది ఉన్నాయి కాబట్టి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటనేది ఖచ్చితంగా మంచి స్టోరీ ఉంటుంది అనుకుంటున్నా, కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా, స్టూడెంట్స్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు. సో డ్రాగన్ అనేది ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయింది. దాంతో ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, మస్తు ఉంటుంది సినిమాలో. సో అదేవిధంగా స్టూడెంట్స్ పల్స్ పట్టుకొని ఎమోషన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇవన్నీ పట్టుకొని చేసాడు డ్రాగన్ సినిమా. అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎమోషన్స్ చాలా క్యాచీ ఉంటాయి, చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. అండ్ ఈవెన్ ఫస్ట్ సినిమా లవ్ టుడేలో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఈ సినిమాలో కూడా ఎలా తీసుకెళ్తాడు అనేది, ఏది స్టోరీ అనేది చూడాలన్నమాట. సినిమాకి సంబంధించిన ఏమన్నా టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో అంతవరకు గాయస్, స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.